ఏదేమైనప్పటికీ నిన్న దేవరకద్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల కార్యక్రమం అలాగే మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది దేవరకద్రలో. ఆ దేవరకద్ర నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. అక్కడ దేవరకద్ర ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒకప్పుడు అమరచింత సంస్థానంలో పరిపాలించబడ్డది. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దొర. అట్లా ఒక 10-16 తరాల తర్వాత భాగ్యలక్ష్మి రెడ్డి అని చెప్పి ఆమె చివరామె. ఆ భాగ్యలక్ష్మి రెడ్డి చదువుకున్నటువంటి వ్యక్తి ఆ దేవరకద్ర ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం ప్రారంభించాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడున్న దేవరకద్రలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలే. అక్కడ సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా 59 కార్యక్రమం అక్కడ మొదలుపెట్టినాం. దేవరకద్రలో ఆ లెక్కలు చూస్తే మీరు ఒక్కసారి చాలా షాక్ అనిపిస్తుంది. దేవరకద్ర నియోజకవర్గంలో ఎవరు ఏంది, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి లెక్కలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీయడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసినటువంటి లెక్కలను ఒకసారి చూసి వార్తలలోకి వెళ్దాం. దేవరకద్ర ఇదివరకు వేరే అమరచింత ఏది మన ఇది ఉండే కాన్స్టిట్యున్సీ ఉండే, ఆ తర్వాత దేవరకద్ర అయింది. దేవరకద్రలో ప్రస్తుత ఎమ్మెల్యే జిఎంఆర్ అంటే ఈయన రెడ్డే, మదన్ ఆయన పేరు జిఎంఆర్ అని అంటారు. అయితే ఈయన కాంగ్రెస్ నుంచి, ఇంకా బీఆర్ఎస్ నుంచి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, తర్వాత బీజేపీ నుంచి ప్రశాంత్ రెడ్డి అనుకుంటా, బీఎస్పీ నుంచి పోయిన సంతోష్ రెడ్డి అనుకుంటా. వీళ్ళు పోటీ చేసిరు మొన్న 2023. ఇంకా ఈడ ఇంకో కులమోనికి ఇయర్ 80% మధుసూదన్ రెడ్డి. ఈయన జిఎంఆర్ అంటే మధుసూదన్ రెడ్డి. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే ఈ దేవరకద్రలో 4 రెడ్లు 4 పార్టీల నుంచి టికెట్ తీసుకుంటారు. ఇక ఇంకోనికి టికెట్ రానియరు. ఎందుకు రానియరు అని అంటే ఒకవేళ వాళ్లకు ఆ అవకాశం దొరికితే ఇక దేవరకద్ర నియోజకవర్గంలో రెడ్లు ఎమ్మెల్యే అవకాశం ఉండదు అన్నట్టు. అందుకోసమే ఇందులో పనిచేసేటువంటి ఈ 4 ఉన్నారు కదా, బీఫామ్లు అంతా రెడ్లు తెచ్చుకుంటారు అన్నట్టు. ఇలా ఈ 4కి ఎరికే ఈ రెడ్లకు బీఫామ్లు ఎందుకు వస్తాయి అనేది. మరి ఎన్ని ఉన్నాయా మొత్తం దేవరకద్ర నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి? రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? దేవరకద్ర నియోజకవర్గం మొత్తం దేవరకద్ర నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు చాలా షాకింగ్ ఉంటుంది ఫ్యాక్ట్. మొత్తం దాదాపు 2,35,000 నుంచి 40,000 దాకా ఓట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొద్దిగా సర్లో పెరగొచ్చు తగ్గొచ్చు, అవన్నీ చేయొచ్చు. మొత్తం ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే రెడ్డి కులపోలై 5,766 ఓట్లు. నియోజకవర్గం మొత్తం రెడ్డిల ఓట్లు 5,766 ఓట్లు ఉన్నాయి. ఈడ ముదిరాజుల ఓట్లు 52,000 ఓట్లు. ఈడ ఓన్లీ ముదిరాజుల ఓట్లే 52,000 ఓట్లు. రెడ్ల ఓట్లు 5,766. ఈ 5,766 ఓట్లని ఈ 4 పంచుకుంటే తలా 1000 ఓట్లు వస్తాయి. తలా 1,500 కూడా రావు. ఇక తలా 1,500 వేసుకో. తలా 1,500 ఓట్లు
రెడ్ల ఓట్లు పంచుకుంటే ముదిరాజుల ఓట్లు 52,000 ఓట్లు ఉన్నాయి ఆడ. ముదిరాజు తెలగ ఇవన్నీ కలిపితే 52,000 ఓట్లు ఓన్లీ ముదిరాజులే ఆడ. కానీ ఈ దేవరకద్ర నియోజకవర్గం, అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏ ఒక్కనాడు కూడా ముదిరాజు ఆయన ఎమ్మెల్యే కాలే. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న దేవరకద్ర కాడ మీటింగ్ పెట్టి ముదిరాజుల బలాన్ని, అక్కడ ఉన్నటువంటి బీసీల బలాన్ని, అక్కడ సగర్లు కూడా 18,000 మంది ఉంటారు. సగర్లు ఉప్పర అంటారు వాళ్ళని. సగర్లు 18,000 మంది ఆడ. వాళ్ళ జనాభా ఎంత, వీళ్ళ జనాభా ఎంత చూడరు. వీళ్ళ ఓట్లన్నీ 5,766 ఓట్లు రెడ్లై, ముదిరాజుల ఓట్లు 52,000 ఓట్లు. ముదిరాజుల ఓట్లలో 1% ఓట్లు కూడా రెడ్ల దగ్గర లేవు. కానీ దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యే కాకపోతే ఈయన కాకపోతే ఈయన, ఈ ముదిరాజులు ఈయన కన్నేయాలి. ఎందుకంటే బీఫామ్ ఈయన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది, బీఫామ్ ముదిరాజుల చేతిలో పెట్టబోతుందాడ. బీఫామ్ ముదిరాజుల చేతిలో పెట్టబోతా ఉంది. దేవరకద్రలో ఉన్నటువంటి, నేను అడుగుతా ఉన్నా, ఆ వివిధ పార్టీలలో కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ ఉన్నటువంటి ముదిరాజులను, గౌడ్లను, మున్నూరు కాపులను, పద్మశాలిలను, సగర్లను, వాల్మీకి బోయలను అందరిని అడుగుతా ఉన్నా, ఎందుకు దేవరకద్ర కాడ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే కావాలి అని అంటే ఇది స్పష్టమైన సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. మరి ఎక్కడి మళ్ళా ఏమైంది అని అంటే ఇక చూడ్రి, నేను దేవరకద్ర కాదు మిగతా నియోజకవర్గాల్లో రెడ్డి ఎమ్మెల్యేల కింద అన్నా నేను ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ని, అన్నా నేను లెఫ్ట్ హ్యాండ్ని. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నువ్వు అనుకుంటావు, వాళ్ళు అనుకోరు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు బానిసలు లెక్కన చూస్తూ ఉంటారు. వానితోటే నువ్వు వెళ్ళిపోయేదాకా వీడు గొప్పోడా, చాలా చాలా హార్డ్ వర్కర్ అని చెప్పి, నువ్వు వెళ్ళిపోగానే అవలగాడు అని చెప్తారు. వాళ్ళు సాటుకు చెప్పేది అదే, మీకు అర్థం కాదు అది. ఇక్కడ నేనే తీన్మార్ మల్లన్నగా మండలి సభ్యునిగా నేను ఒకటి అడిగిన సభలో, ఏమడిగినా, అయ్యా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే 26-27 బడ్జెట్ పెట్టు, 2026-27 బడ్జెట్లో బీసీలకు 11,500 కోట్లు కేటాయించారు కదనయ్యా. 25-26 బడ్జెట్లో 11,500 కోట్లు కేటాయించారు కదనయ్యా, మరి ఎన్ని ఖర్చు పెట్టిరయ్యా అలా అని చెప్పి అడిగితే ఇగో ప్రభుత్వం సమాధానం చెప్పింది చూడు. ఇది చూసిన తర్వాత రెడ్ల దగ్గర ఉండాన్నా, వెలమోళ్ళ దగ్గర ఉండాన్నా వద్దా అనేది మన బీసీ నాయకులందరూ డిసైడ్ చేసుకోరు. ఇక్కడ 11,500 కోట్లలో 11,405 కోట్ల రూపాయలు ఏది బడ్జెట్ ఎస్టిమేషన్ పెట్టి ఎవరికి, బీసీలకు ఖర్చు పెట్టడానికి. ఇదే అత్యవసరం. తెలంగాణ రాష్ట్రంలో 3,50,000 కోట్ల బడ్జెట్ పెడితే దాన్ని సగానికి చీరితే 1,75,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. 1,75,000 కోట్లు రావాల్సిన బీసీలకు 11,405 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఎంత ఖర్చు పెట్టిరా? మరి ఎంత ఖర్చు పెట్టిరంటే ఇగో 11,405 కోట్లు పెట్టుడు అంత పెట్టి ఖర్చు పెట్టింది 2,426 కోట్లు పెట్టారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలకు 2,426 కోట్లు ఖర్చు పెట్టిరా. దేనికి పెట్టిరు అనేది కూడా మళ్ళీ లెక్క కావాలి మనకు. దేనికి పెట్టిరు అనేది. ఇక్కడ స్కాలర్షిప్లు, బీసీ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి స్కాలర్షిప్కు వివిధ రెడ్ల కింద మేము పట్టెగాలము, రెడ్ల ఫోటో డీపీలు, వాట్సాప్లు, యువసేనలు పెట్టుకుంటే వాళ్ళు చూడరు. ఇది మన పిల్లలు, బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, ఈ స్కాలర్షిప్స్కు 1,908 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే మన బీసీ పిల్లలు. 1,908 కోట్లు ఇచ్చేది ఉంటే ఇచ్చింది 365 కోట్లు. 365 కోట్లు. హాస్టల్లో చదువుకుంటున్నటువంటి మన పిల్లల ఖర్చు చేయాల్సింది 435 కోట్లు అయితే ఖర్చు చేసింది 315 కోట్లు. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఏది విదేశాలకు మన పిల్లల్ని పంపించి చదివేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా, మనిషికి 20 లక్షలు ఇస్తారు. 80 కోట్లు దానికోసం పెట్టి 83 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతమంది పోవచ్చా 83 కోట్లలో? 20 కోట్లలో
20 లక్షల చొప్పున కోటికి 5గురు, 85 40 400 మంది. 2 కోట్ల మంది బీసీలు ఉన్నటువంటి కాడ 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చారు. 400 మంది. అది కూడా ఎవరికి మళ్ళా వాళ్ళు ఎంట తిరిగేటువంటి రెడ్ల కింద పట్టెగాల లెక్క తిరిగేటువంటి వాళ్ళకు ఇవి ఇచ్చారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అండ్ కన్స్ట్రక్షన్, మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించిన కన్స్ట్రక్షన్లు, బిల్డింగ్లు కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి 1800 కోట్లలో 1300 కోట్ల రూపాయలు ఖాళీ బిల్డింగ్లు కట్టినందుకే 1871 కోట్లు కేటాయించి కట్టింది ఖర్చు చేసింది 1304 కోట్ల రూపాయలు. ఈ కాంట్రాక్టర్లు ఎవరు? మళ్ళా రెడ్లే మళ్ళీ ఈ కాంట్రాక్టర్లు. ఇక్కడ స్టడీ సర్కిల్, బీసీ పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, వీళ్ళంతా గొప్ప గొప్ప చదువులు కావాలి, వీళ్ళకి స్టడీ సర్కిల్ పెడతాం అని చెప్పారు. స్టడీ సర్కిల్ పెడతామని చెప్పి స్టడీ సర్కిళ్లలో వసతుల కోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్ల బీసీల పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్ తయారు చేసేందుకు 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 4 లక్షలు ఖర్చు చేశారు. 4 లక్షలు. ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ సెక్టార్లో 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 2068 కోట్లు ఖర్చు పెట్టి 2068. దీంట్లో కూడా ఈ బంగ్లాలు రెడ్డి కాంట్రాక్టర్లకు దోషి పెడతానికి 1300 కోట్లు పోయినాయి. ఇక మిగిలిన 700 కోట్లయా? ఆ 700 కోట్ల రూపాయలతోటి మన సంసారం నడుస్తుంది, బీసీ పిల్లల సంసారం, ఎడ్యుకేషన్ సంసారం. ఇంకా రెండోది చూద్దాం. బీసీలకు లైవ్లీహుడ్ కోసం ఖర్చు పెడతామని చెప్పారు. ఏది? మీకు సబ్సిడీలు ఇస్తాం, లోన్లు ఇస్తాం, ఇట్లు ఇస్తామని చెప్పి అసిస్టెంట్స్ టు తెలుగులో చెప్తాను. ఇక జీవనోపాధి రంగం, తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు తెలంగాణ రాష్ట్రంలో గౌడ సోదరులారా, ఈ రెడ్ల సంకలల్లో తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ అయిన కాంగ్రెస్లో, ఎలమల్ల పార్టీ అయిన బీఆర్ఎస్లో, బాబరాల పార్టీ అయినటువంటి బీజేపీలో తిరిగేటువంటి బీసీ గౌడ సోదరులారా, ఈ బడ్జెట్లో 70 కోట్ల రూపాయలు బీసీలో ఉన్నటువంటి గీత కార్మికుల కోసం ఖర్చు పెడతామని చెప్పారు. గీత కార్మికుల కోసం 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 19 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారు. అవి కూడా కాటమే కిట్లకు. ఇక్కడ చేనేత కార్మికులకు, పద్మశాలి సోదరులు, చేనేత కార్మికులు చాలామంది ఉంటారు. చేనేత కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో మనకు సిరిసిల్ల, ఇక్కడ బుదాన్ పోచంపల్లి, గద్వాల, ఇట్లా అనేక చోట్ల చేనేత కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వరంగల్, గిరంగల్ టెక్స్టైల్ పార్క్ ఇవన్నీ కూడా చేనేత కార్మికులకు సాయం చేస్తామని 450 కోట్లు పెట్టారు. 450 కోట్లు పెట్టి 168 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో దాదాపుగా 300 కోట్ల రూపాయల సొమ్ము పద్మశాల చేనేత కార్మికుల సొమ్ము 350 కోట్ల రూపాయల 300 కోట్ల రూపాయల సొమ్ము పద్మశాల సొమ్ము తిన్నదయా రెడ్డి ప్రభుత్వం, మీ సొమ్మే తిన్నది. ఇక్కడ గౌన్ల సొమ్ము దాదాపుగా 50 కోట్లు తిన్నదయా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం. బీసీ కార్పొరేషన్ మనోళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, అన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్ కావాలి, మాకు ఈ కుల సంఘం కార్పొరేషన్ కావాలి, ఆ కుల సంఘం కార్పొరేషన్ కావాలి. నేను అడిగిన చాలా మంది కార్పొరేషన్లతోటి నిజంగా బతుకులు మారేది ఉంటే ఇదివరకు పెట్టిన కార్పొరేషన్లతో ఎన్ని బతుకులు మారినాయి? నథింగ్. ఈ కార్పొరేషన్లు ఏంది అనంటే జర్ర ఈ బీసీలలో తెల్లబట్టలు వేసుకొని 4 రూపాయలు సంపాదించి వాడు రేపు ఎమ్మెల్యేకు వచ్చే అవకాశం ఉంది అనుకున్న ఏం చేస్తారంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ పేరు మీద ఇటు నూకేస్తారు. ఇక వానికో జీతం. 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం కోసం 4102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 4102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లు ఖర్చు పెట్టిరా. ఇందులో బీసీలు, సగర కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయా బీసీల కార్పొరేషన్లు. ఈ బీసీ కార్పొరేషన్ల సొమ్ము దాదాపుగా 4000 కోట్ల రూపాయలు ఈ రెడ్డి ప్రభుత్వం తిన్నది. 4000 కోట్ల రూపాయలు రెడ్డి ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తిన్నది. మొత్తం జీవనోపాధి రంగంలో బీసీలకు 4622 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 201 కోట్లు ఖర్చు పెట్టి 4573 కోట్ల రూపాయలు, 77,000 కోట్ల రూపాయలు, 4677 కోట్ల రూపాయలు
రెడ్లు తిన్నారాయా మన సొమ్ము. మనం ఏమనుకుంటామంటే ఎమ్మెల్యే ఏంటో తిరిగితే మనకేమన్నా వస్తుంది, ఏం రాదు. ఇక్కడ కుప్పలు కుప్పలు ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇక్కడ సామాజిక రంగాన్ని తీసుకుంటే కళ్యాణ లక్ష్మి మీరు పెళ్లి చేసుకోరి, తులం బంగారం ఇస్తాం, ఇంకేదో ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమైంది? కళ్యాణ లక్ష్మిలో 2173 కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పి 2173 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 108 కోట్లు. 108 కోట్లు. వెనుకబడిన తరగతుల కోసం కమిషన్. వెనుకబడిన తరగతులు ఏడేడు వెనుకబడ్డారు, ఎట్లా వెనుకబడ్డారు, వాళ్ళ జీవనం ఏంది, వాళ్ళ గతి ఏంది, వాళ్ళ లెక్కేందో మొత్తం బయటికి తీస్తానికి ఒక కమిషన్ వేస్తున్నామని చెప్పారు. దయచేసి ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి, మీ ఊరి గ్రూప్లలో షేర్ చేయండి, మన బీసీ గ్రూప్లలో షేర్ చేయండి, బీసీ అధికారుల గ్రూప్లలో షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సినటువంటి లెక్క. ఇక్కడ వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్ వేస్తామని చెప్పారు. వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ వేసి వాళ్ళకి ఏడేడా తక్కువ ఉందో ఆడ ఖర్చు పెడదాం, ఎంక్వైరీ చేయరు. దానికి 21 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్లో కేటాయించి 3 కోట్లు ఖర్చు పెట్టిందే, 3 కోట్లు. ఇట్లా భవనాల నిర్మాణం కోసం ఏది బీసీలు ఆత్మగౌరవంతో బతకడం కోసం, బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం 100 కోట్లను కేటాయించారు. 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు, 1 రూపాయి, సింగిల్ రూపాయి. సిబ్బంది జీతాలు 143 కోట్ల రూపాయలు, సిబ్బంది జీతాలు 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరల్లా. మొత్తం వెరిసి 11,405 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని చెప్పి 2,426 కోట్లు ఖర్చు పెట్టి 2,400 కోట్లలో 1,300 కోట్ల రూపాయలు ఈ రెడ్డి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. మరి బీసీలారా, మీరు ఆ కింద కూర్చొని రెడ్డి కింద అన్నొస్తాడు, ఎమ్మెల్యే గారు వస్తున్నట్టు అని రోడ్డు మీద నిలబడి దండలు శాలువలు తీసుకొని పోతారు కదా, ఏం చెప్తారు మీ జాతులకు సమాధానం? ఇది ఎందుకు అయింది ఇట్లా? మీరు రోడ్ల మీద నిలబడి వీళ్ళకు జిందాబాదులు కొట్టడం వల్ల అయింది. ఇదే దేవరకద్ర కాడ బీసీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఉంటే ఇది ఆగుతాదా? గింతే పెడతారా బడ్జెట్? ఒక దెబ్బకు 1,00,000 కోట్లు పెట్టవచ్చు బీసీలకు, 1,00,000 కోట్లు పెట్టవచ్చు. బీసీల తలరాత మారిపోతుంది ఒక దెబ్బకు. ఆ పని చేయడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇలా సర్జికల్ స్ట్రైక్ 59 పేరుతో 59 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు, వెలమలు, కమ్మలు తిష్టేసి కూర్చున్నటువంటి 59 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖతం చేయడమే లక్ష్యంగా ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి పోతా ఉంది. రేపు జనగామలో ఉంది మీటింగ్. జనగామలో కూడా భారీ స్థాయిలో ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలందరూ చెప్తున్నది ఒక్కటే, అన్నా మన రాజ్యం రావాలి, మాకు అర్థమైపోయింది అని చెప్పి అన్ని పార్టీలు నుంచి చెప్తా ఉన్నారు. అది సంతోషించదగ్గ విషయం. అందుకోసమే ఈ సర్జికల్ స్ట్రైక్ 59ని ఒక్కసారి చూద్దాం. జై బీసీ, జై తెలంగాణ. రెడ్లను, వెలమలను, కమ్మలను రాజకీయంగా ఖతం చేయకపోతే బీసీల బతుకులు మారాయి అనేది చరిత్ర చెప్తున్న సత్యం. దేవరకద్ర నియోజకవర్గంలో ఎంత అంటే దేవరకద్రలో బీసీల భూములు, నిజాం రాసిచ్చిన భూములు ఎన్ని అంటే 16,416 ఎకరాల భూమి. 16,416 ఎకరాల భూమి బీసీల భూమి ఇప్పుడు రెడ్ల చేతులలో ఉంది. అక్కడ బీసీ ఎమ్మెల్యే అయితే ఈ 16,416 ఎకరాల భూమి బీసీల చేతుల్లోకి వస్తుంది, ఎస్సీల చేతుల్లోకి, ఎస్టీల చేతుల్లోకి వస్తుంది. ఎందుకు? నిజాం రాసిపోయినటువంటి జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ ఉంది కదా, దాని లెక్క ప్రకారం 16,416 ఎకరాలు ఖాళీ దేవరకద్రలో వెళ్తుంది బీసీలకు. ఎప్పుడు వెళ్తుంది? బీసీ ఎమ్మెల్యే అయినప్పుడు సాధ్యమవుతుంది. రెడ్లు దాన్ని దాచిపెడతారు కదా, ఇది కథ. అందుకోసమే బీసీ ప్రజలారా, గజ్వేల్ కాడ వెలుమోళ్ళు ఎంతమంది? 480 మంది, 480 ఓట్ల గజ్వేల్ కాడ వెలుమోళ్ళు 480. సిద్దిపేట కాడ 410.
ఈ దేవరకద్ర కారు అయితే 5,700 రెడ్డి వాళ్ళు మొత్తం. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలే. మధ్యలో ఇద్దరు తెలుగుదేశం నుంచి ఏదో ముస్లిమ్స్ ఉన్నట్టు ఇండిపెండెంట్ ఉన్నట్టు అది అమరచింతలో ఉన్నప్పుడు ఇక్కడ దేవరకద్ర నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలే. ఇదే లాస్ట్గా దేవరకద్రలో రెడ్ల పరిపాలన అంతం కాబోతా ఉంది.